నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే. నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే. ఆశీర్వాదాలన్నీ నావే. మరణద్వారం. ఆయనట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాం. 2 కొరింథీ 1:10. గొప్ప మరణం అంటే ఏంటి? క్యాన్సర్ రోగగ్రస్తులమై విపరీతమైన దీర్ఘకాల వేదనతో కూడిన మరణమా? లేక వృద్ధాప్యంలో కుటుంబ సభ్యుల స్నేహితుల తోడు లేక మరణించే ఒంటరి మరణమా? కానే కాదు. భయంకరమైన మరణం అంటే పునరుద్ధానం లేని మరణం, క్రీస్తు లేకుండా సమాధులకు వెళ్ళే మరణం. భయంకరమైన మరణానికి మనం గురైతే ఇక దానికి నిశ్చయిత ఉండదు, ఆశ్రయం ఉండదు, అందులో నుండి తిరిగి రావడం ఉండదు. ఇది మరొక ద్వారం లేని మరణంలోకి వెళ్ళుట. ఇటువంటి మరణం ద్వారా నిత్యత్వం అంతా దేవునితో వేరుగా ఉంటావు. ఈ మరణము చీకటిలోనికి నిన్ను తీసుకొని పోతుంది. అక్కడ నుండి నువ్వు తప్పించుకోలేవు. పునరుద్ధానం గురించి హామీ ఇవ్వడం ద్వారా, మరొక జీవితానికి ద్వారం నిర్మించడం ద్వారా, ఈ లోయకు ఆవల వైపు వాగ్దాన జీవితాన్ని అనుగ్రహించడం ద్వారా, మరణపు నది నుండి మనల్ని విడిపిస్తానని నిబంధన చేయడం ద్వారా క్రీస్తు ప్రతి విశ్వాసిని మరణం నుండి తప్పించాడు. మనం మరణం రుచి చూడమని దేవుడు ప్రకటించలేదు, కానీ మనం మరణానికి బందీలుగా ఉండబోమని చెప్పాడు. ఆయన పునరుద్ధానుడైనందున మనం మరణంలోనే కొనసాగం. మరణం తన జాబితాలో మనల్ని వేసుకున్నా క్రీస్తు మనల్ని మరణపు కోరల నుండి విడిపించి మనల్ని తనవారిగా తిరిగి పొందుకుంటాడు. మరణం మనల్ని లాక్కుంటుంది, అయితే అది మనల్ని తన వద్ద ఉంచుకోలేదు. మరణం మనల్ని పట్టుకుంటుంది, అయితే మనల్ని తన చెరలో ఉంచుకోలేదు. ఆ చెరసాల తాళాలు వాటంతట అవే ఎగిరిపోతాయి. దేవదూతలు మనల్ని క్రీస్తు సన్నిధిలోకి తీసుకొని పోతారు. క్రీస్తునందు చనిపోయిన విశ్వాసులను దేవుడు ప్రతిరోజు విడిపిస్తుంటాడు. ఈ విశ్వాసులు జలముల గుండా పయనించి మహోన్నత ఆశీర్వాదమైన రక్షకుడి సన్నిధికి కొనిపోబడతారు. లేఖనాలు మనకు గుర్తు చేసే విషయం ఏమిటంటే, మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టగానే ప్రభు సన్నిధిలో హాజరవుతాం. ఈ మార్పు తక్షణమే జరుగుతుంది. అయితే ద్వారం మాత్రం ఇప్పటికీ మరణమే. ఈ దృక్పథాన్ని మనం కలిగి ఉంటే ఒక విశ్వాసి మరణపు ద్వారంలో ప్రవేశిస్తున్నప్పుడు మనం భయపడం. ఒక విశ్వాసి ఈ మరణ ద్వారాన్ని దాటి నిజమైన శాశ్వతమైన నిత్య జీవాన్ని పొందుకోబోతున్నప్పుడు ఆ వ్యక్తి కోసం మనం ఏడవలసిన పని లేదు. అయితే ఇప్పటికీ సజీవంగా ఈ భూమి మీద మిగిలి ఉన్న మన పరిస్థితి ఏంటి? ఆయన మనల్ని కూడా విమోచిస్తాడా? ఈ ప్రశ్నకు ప్రతిధ్వనించేలా చెప్పే జవాబు అవును. మరణద్వారం గుండా పోకుండా క్రీస్తు వద్దకు వెళ్ళడం ఇంకా చాలా మహిమాన్వితమైనది. బలహీనమైన సమాధిలో మనం పెట్టబడక ముందే ఆయన సారూప్యంలోనికి మనం మార్చబడతాం. ఆయనలాగా మనం రూపాంతరం చెంది ఆయన ఎలా ఉంటాడో అలాగే ఆయన చూడబోతున్నాం. అంత గొప్ప మరణం నుండి ఎంత గొప్ప విమోచన కదా ఇది! ఆయన పునరుద్ధానం ద్వారా ఇది మనకు నిశ్చయంగా అనుగ్రహింపబడింది. నేను జీవించుచున్నాను గనుక మీరునూ జీవింతురు. విశ్వాసులముగా ఆయనను మధ్యాకాశంలో ఎదుర్కొనబోతున్నామని బలంగా విశ్వసించాలి. అంతేకాదు, మనం గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏంటంటే, ఇది ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఓ కనురెప్పపాటులో సంభవిస్తుంది. తండ్రి, నా రక్షకుడైన క్రీస్తు పునరుద్ధానాన్ని బట్టి నీకు వందనాలు. మరణించకుండా ఆయన వద్దకు చేరాలని నేను ఆశిస్తున్నాను. మరణమైనా సరే నేను భయపడను.